ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ 22వ తేదీ గురువారం రోజున సాయంత్రం 5:33 తర్వాత మీకు ఒక వార్త అందుతుంది. అసలు ఆ వార్త ఏంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో ఉంటారు. అపూర్వమైన శక్తియుక్తులు కూడా వీరు కలిగి ఉంటారు. అతి జాగ్రత్త, ప్రేమ మనస్తత్వాలు కూడా వీరు కలిగి ఉంటారు. అయితే వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగదాయకంగా ఉంటుంది. ఇతరుల మాటలను అస్సలు లక్ష్య పెట్టరు. శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అందరి మాటలు వింటారు. చివరికి ఏది అనుకుంటే అదే చేస్తారు. ఇక విషయంలోకి వస్తే గనక జనవరి 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి సాధారణంగా ఉంటాయి. అంటే వృత్తి జీవితం, వ్యాపార జీవితం, ఆరోగ్యపరంగా కుటుంబ జీవితం వీరికి సాధారణ రోజులాగానే కనిపిస్తుంది. కానీ సాయంత్రం 5:33 తర్వాత మీకు ఒక వార్త అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీకు ఎవరితో అయితే కమ్యూనికేషన్ మిస్ అయిపోయిందో, అంటే కొంతమందితో మనం చాలా క్లోజ్‌గా ఉంటాం. అనుకోకుండా వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుంది. అది చదువుకునే వయసులో జరగవచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉండి తర్వాత విడిపోవచ్చు, లేకపోతే అత్యంత సన్నిహితులుగా ఉండి తర్వాత వారితో కమ్యూనికేషన్ మిస్ అవ్వచ్చు. మీరు పనిచేసే చోట అంటే తోటి ఉద్యోగస్తులు, లేకపోతే తోటి వ్యాపారవేత్తలు, అలాగే మీ యొక్క వ్యాపారం చేసే చోట మీకు సుపరిచితమైన వ్యక్తులుగా ఉండి ఒక్కోసారి మీ యొక్క లైఫ్ నుండి దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈరోజు మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజులు వారితో కమ్యూనికేషన్ లేదు. వారు ఎక్కడ ఉంటున్నారు, ఏ వివరాలు కూడా మీకు తెలియడం లేదు. వారికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్‌ని అయితే మీరు ఈరోజు సాయంత్రం 5:33 తర్వాత వృషభ రాశి వారికి అందుతుంది. కొంత ఆశ్చర్యానికి గురవుతారు. ఇ ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క శత్రువుల వల్ల మీరు కొన్ని అనర్థాలను అయితే కొని తెచ్చుకుంటారు. అంటే వారు చెప్పిన సలహాలు పాటించి మీరు ఒక సమస్యలో ఇరుక్కునే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ వాటిని ఫాలో అయ్యే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీ యొక్క జీవితం యోగదాయకంగా ఉంటుంది. జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఎప్పుడైతే మనం ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటామో దానివల్ల మనకి చాలా రకాల సమస్యలైతే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు ఊహించని విధంగా కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం వృధాగా ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా కాలంగా కలుసుకోవాలని అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ చాలా కాలంగా కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి మీ యొక్క స్నేహితుల గురించి మీరు ఒక షాకింగ్ న్యూస్‌నైతే ఈరోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి.
వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.